అన్న. సార్ హైకోర్టు నుంచి 6 ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో స్టేటస్కో ఉంది, నాట్ ఎంటర్డ్ ఉంది. ఇంకా 6 ఆర్డర్స్ లో ఒక ఆర్డర్ ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు అన్ని ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఆర్డర్ కూడా కనీసం పట్టించుకోలేదు. స్టేటస్కో ఉంది. స్టేటస్కో అంటే ఇల్లు వేయద్దు, ఇల్లు తీయద్దు, ఆర్డర్ కూడా పట్టించుకోలేదు సార్. హైకోర్టుకే రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఇంకా మేము న్యాయం కోసం ఎక్కడ వెళ్ళాలి సార్? అన్ని నకిలీ సృష్టించామంటున్నా సార్. దొంగ ఏడుపులు అంటున్నారు, అంటున్నారు. ఇల్లు కూల్చి ఏడుకొస్తుంటే మేము పేరార్టిస్టులం అన్నా. చెప్పండి, మానవత్వం చచ్చిపోయిందా? ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? చెప్పండి. గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లు కావాలనుకుంటున్నా మా భూమి మాకు కావాలి. మేము ఇక్కడే చేస్తాం. నీళ్లు లేపైనా, అన్నం లేపైనా మేము ఇక్కడే చేస్తాం. మేము చచ్చిపోయిన తర్వాత మా శవాలు తీసుకెళ్ళండి. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది. ప్రజలు ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలే, చెట్ల కింద పడుకుంటున్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు అందరు ఉన్నారు సార్. చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు చదువుకోలేని పరిస్థితి 10th ఎగ్జామ్ ఇక్కడ నుంచి పోవట్లేదని చెప్పి తెల్లారుజామున 30 డోజర్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంచి తెల్లారుజామున పడుకొని ఉంటారని ఒక్కసారిగా దాడి చేస్తే ఎక్కడ పోతామన్నా? చిన్న పిల్లలు మీడియాలో చూడండి 4 రోజులుగా స్టేట్ వైజ్ గా సార్. ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ప్రభుత్వమే, ఇన్స్పిరేషన్ ఉండాల్సిన కలెక్టరే ఇట్లా చేస్తే ఇంకా మేము చదివి ఉపయోగం లేదు సార్. మా ఎగ్జామ్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. మా లైఫ్ రిస్క్ లో పెట్టున్నాం. ఇక్కడ ప్రతి చదువుకునే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. అన్ని సమస్యలతో ఉన్నారు సార్ ఇక్కడ. సార్ ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు. వాస్తవంగా ఇది భూదాన భూమి కాదు. మేము వచ్చాం 8 సంవత్సరాల క్రితం వచ్చాం. ఇక్కడ రేకులు వేసుకున్నాం, షెడ్లు వేసుకున్నాం, పట్టాలు వేసుకున్నాం. అప్పుడే మీరు వెళ్ళగొట్టచ్చు కదా సార్. అప్పుడు వెళ్ళగొడితే మేము వెళ్ళిపోదాం కదా సార్. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాం సార్. ఖమ్మం నగరంలో ఏ ఒక్క మనిషిని అడిగినా చెప్తారు, ఏ ఒక్క రోడ్డుని అడిగినా చెప్తారు సార్, ఏ ఒక్క కొట్టుని అడిగినా చెప్తారు సార్. మేము నీళ్ల కోసం, కరెంటు కోసం ప్రతి ఒక్క ఆఫీసు చుట్టూ 8 సంవత్సరాలుగా తిరిగినాం సార్. మాకెవ్వరూ న్యాయం చేయలేదు సార్. విజయలక్ష్మి సార్. నేను మీ దగ్గరికి కూడా వచ్చాను సార్. సార్ ఇల్లులు కట్టుకున్నాక, మేము అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాక నిర్దాక్షిణంగా మేము కట్టుకున్న ఇల్లులు చూస్తుంటే సార్, ఈ రోజు నా పిల్లల్ని తీసుకుని ఆ ఇల్లు కూల్ చేసినాక నేను వేరే ఇంటికి కిరాయికి పోవాలంటే నా ఇంటి రేకులు నేను 1,00,000 రూపాయలు పెట్టి వేసుకున్నా సార్. ఆ రేకులు నేను 6,000కి అమ్ముకొని నేను అది కిరాయి కట్టుకొని ఈ రోజు సామాన్లు అక్కడ పడేసుకున్నా సార్. 1-2 సామాన్లు అక్కడ నేనుంటే సార్ చెట్టు కింద. నా పిల్లల నుంచి అలా సార్. నా పిల్లలు నాకు నా కడుపులు పుట్టడం పాపమా సార్? నా పిల్లల్ని ఇంత దారుణమైన పరిస్థితి ఉంచాలా సార్? నేను ఇంత అన్యాయమా సార్? మేము దొంగలమా సార్? దొంగలమా? 8 సంవత్సరాలకి మంత్రులు ఎందుకన్నా చేతగాని మంత్రులు మా భూమి మాకు వచ్చేటట్టు, మేము ఇక్కడ ఉండేటట్టు మాకు జరిగిన నష్టపరిహారం మేమైతే కట్టుకోలేం సార్. మళ్ళీ మేము జన్మకి కట్టుకోలేం సార్. ఇల్లు కట్టియండి సార్. మా భూములు మాకు ఇప్పియండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. మీకు చేతులు ఎత్తి దండం పెడతాం. వచ్చారు మళ్ళా రేపు వస్తారు. బీజేపీ మీకు అఫీషియల్ గా ఆ రోజు ఢిల్లీలో మాట్లాడారు వారు. అంబేద్కర్ భవన్ దగ్గర మావడానికి కలిసిపోండి సార్. అక్కడ గోస కూడా వినండి సార్. మన వాసుదేవరావు గారే రోజు సప్లై చేస్తారు. పెడతాను నువ్వు కూడా ఇక్కడ ఉండవు. ఇక్కడే సార్ మాది, మా ఇల్లు కూడా ఇక్కడే సార్. మేము ఇల్లు కూలకు ముందే మా సామాన్లు తీసుకుంటామని చెప్పినా కూడా అసలు ఆగలేదు సార్. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా కూడా ఆకుండా కూలిపేశారు సార్. నా సామాన్లు వెళ్ళిపోయలేదు సార్. ఎంత చేసిన ఎంత బట్టిలన్నా మా వాళ్ళు వస్తున్నారు, కొంచెం బయట వేసుకుంటున్నా ఆగలేదు సార్. అసలు అట్లొచ్చి కూలిపేశారు సార్. అసలు నాకంటూ ఎవరు మా వాళ్ళందరూ ఫోన్ చేసి సార్ నా ఇల్లు కొడుతున్నారని మా వాళ్ళు వచ్చే లోపలే మొత్తం కూల్ చేశారు సార్. లోని కూడా కూల్ చేసి సామాన్లు మొత్తం 5ంటికి వచ్చారు సారు. నేను 4ంటికి లేచి ఊపుకున్నా, చల్లుకున్నా, అలుక్కున్నా పనికి పోదామని. 5ంటికి వచ్చారు, ముట్టడి వేసారు చుట్టూ. మాకు ఏమీ చెప్పలేదు. నేను 8 సంవత్సరాల నుంచి నా పెరటికి కలకలు కదలలేనోడు వేసుకొని ఉన్నా.
కరెంటు లేదని పొంగిలేటి శ్రీనివాస్ కాడికి పోయి కాళ్ళ మీద పడ్డారు 2 మాటలు. అయ్యా మాకు కరెంటు ఇరయ్యా, ముసలోళ్ళం కళ్ళు కాని రావట్లే, రాయి తలిగి రప్ప తలిగి పడితే కాళ్ళు రెక్కలు ఇరుతాయని శంఖ్యం చేయలే. నేను 15 రోజులకు చెప్తలే అక్క అన్నాడు. 15 రోజులకు గోల కొట్టి ఇచ్చిండు. మమ్మల్ని ఏమీ న్యాయం చేయలేదు నాయన. మేము 8 సంవత్సరాలు నిమిషపడ్డాము. 50 రూపాయలకు డబ్బా నీళ్ళు కొనుక్కున్నాము. కరెంటు లేకుండా దీపాలు ముట్టించుకున్నాము. అట్లా కూడా ఉన్నాం తండ్రి. మేము ఇంటికి ఇంత కాగితం ఇయ్యలే. నేను ఎదురుకి వచ్చి అయ్యారి దండం పెడతా, 2 గంటలన్నా గౌడి ఇరి మాకు 2 గంటలన్నా ఇస్తే మేము సమానం చదువుకుంటాము. అన్న కూడా రానియలే. నా కొడుకు ఫోన్ చేస్తే పెట్రోల్ బంక్ కాడ ఆపిర్రు. 6ంటికి వచ్చా 12ంటికి లోపలికి రానిచ్చారు. అంతా సదనమైనాక రానియలే. అట్టాటి కష్టాలు పెట్టిర్రు మమ్మల్ని. ఇట్లా చేసిర్రు నాయన. మాకేం న్యాయం చేస్తారో చేయాలి. బిడ్డలు చచ్చిపోయారు, పిల్లగాళ్ళు అనాథులు అయ్యారు. వాళ్ళకి ఇల్లు కట్టి ఆ పిల్లలకి నేను ఉంటున్నావు ఓడుతున్నావు, నాకు లేదు నమ్మకం. నువ్వు ఉంటావో ఓడుతావు అమ్మమ్మ, నువ్వు ఉండగానే ఎట్లా చేశారు. మా అమ్మ మా నాన్న లేరు, నేనెందుకు నేను బడిలో చేస్తారు. వారు వచ్చిందే మీకోసం, వారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందే మీకోసం అమ్మా. మీకు న్యాయం చేయడానికే వచ్చారమ్మా. అందరు కలిసి మాకు న్యాయం చేయాల్సి గుడిచలేదు సార్, పట్టుకుంటున్నాం సార్. ఈటల గారు ఎంతో మంది పేదలకు అండగా ఉన్నారు. మీకు న్యాయం చేస్తారు. ఖమ్మంలో చరిత్ర ఈటల గారు మీకు అండగా ఉండడానికే వచ్చారు. ఇక్కడికి ఢిల్లీ నుంచి వచ్చారు వారు. పార్లమెంట్ లో మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. 15 లక్షలు పెట్టి కట్టిన భూమి అమ్ముకొని అసలు ఏం లేదు. ఇల్లు చూడండి ఒకసారి ఏం చేసి బతకాలి చెప్పండి. అన్నాసరా మేము పిల్లర్స్ చేసుకొని లేకుండా దిక్కు ఓడలేడు. వెలుగుమట్ల బాధితుల పండుగ బీజేపీ జనసేన బృందం వెలుగుమట్లలో పర్యటిస్తుంది. బీజేపీ సీనియర్ నేత పార్టీ ఎంపీ ఎన్నికల నేతృత్వంలో ప్రస్తుతం వెలుగుమట్లలో బాధితులతో మాట్లాడి ఈటల గారు మనతో ఉన్నారు. ఈటల గారు బాధితులతో మాట్లాడి స్వయంగా ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా చిన్నపిల్లలు ఆటపాటలతో ఒక ఊరును తలపించే వాతావరణం, ఇవాళ చూస్తే శ్మశానం తలపించే వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? ఇంకో రేవంత్ రెడ్డి గారికి మానవత్వం ఉందా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల నమ్మకారం ఉందా అనిపిస్తుంది.